సో నిన్న మనం ఈ క్యాష్ ఫ్లో గేమ్ గురించి చెప్పుకుంటూ గేమ్స్ గురించి క్యాష్ ఫ్లో గురించి గేమ్ తయారు చేసింది చూసాము. దాంట్లో ఈ గేమ్స్ అనేది మన గేమ్స్ రిఫ్లెక్ట్ బిహేవియర్, మన బిహేవియర్ ఏంటి అనేది మనకి గేమ్స్ రిఫ్లెక్ట్ చేస్తాయి. అట్లాగే ఈ ఫీడ్బ్యాక్ కూడా మన గురించి ఒక ఆట మనం ఆడే పద్ధతిని బట్టి, మనం ఆడే ఆ స్పీడ్ని బట్టి, స్లోగా ఉండే దాన్ని బట్టి మన యొక్క క్యారెక్టర్ ఏంటి, మనం ఏంటి అనేది ఫీడ్బ్యాక్ కూడా ఇమీడియట్గా వచ్చేస్తుంది అనమాట. ఆ విధంగా సో చివరికి మనకు ఆ గేమ్ గురించి ఇంట్రడ్యూస్ చేస్తాడు దీంట్లో. ఆ గేమ్లో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఈ బోర్డ్ గేమ్ లాగానే ఈ దీన్ని ఈ క్యాష్ ఫ్లో బోర్డ్ గేమ్ ఏదైతే ఆయన తయారు చేశాడో అదే బోర్డ్ గేమ్ లాగా ఈ ప్రపంచం కూడా ఎప్పుడు మారుతూ ఉంటుంది. మనకి రకరకాలైనటువంటి ఫీడ్బ్యాక్, మనకు మొత్తం పరిస్థితిని గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది అనమాట. అట్లా ఈ క్యాష్ ఫ్లో గేము డిజైన్ చేసినప్పుడు ఒక్కొక్క ప్లేయర్ ఎవరు ఆడినా సరే వాళ్ళకి అంతా ఇట్స్ యూనివర్సల్ గేమ్, అందరికీ సరిపోయేటట్లు ఆ గేమ్ డిజైన్ చేశారనమాట. ఆ గేమ్లో ఏంటంటే నిన్న నేను ఐ ట్రై టు సీ దట్ గేమ్. నేను సాయంత్రం చూశాను, ట్రై చేశాను. రిచ్డాడ్.కామ్లో క్యాష్ ఫ్లో క్లాసిక్ అని చెప్పి దాంట్లో నేను ఓపెన్ చేసి రిజిస్టర్ చేసుకున్నాను. దాంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నీవు ఎవరు, నీవేంటి, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, తర్వాత నువ్వేమి చూడాలి, నువ్వేం నేర్చుకోవాలనుకుంటున్నావు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు, డబ్బు సంపాదించాలనుకుంటున్నావా, స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నావా, లేకపోతే నీకు స్టాక్స్ గురించి నాలెడ్జ్ ఉందా, ఈ విధంగా మొత్తం ఒక 7-8 ఆప్షన్స్ ఉన్నాయి. నువ్వు దేని గురించి ఈ క్యాష్ ఫ్లో క్లాసిక్ అనే గేమ్ నువ్వు నేర్చుకోవాలనుకుంటున్నావు అని చెప్పి దాంట్లో మనకు కావాల్సినది ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేస్తే దానికి సంబంధించి మనకున్న నాలెడ్జ్ ఏంటి, మనకున్న తెలివితేటలు ఏంటి, మనకేం తెలుసు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నాము, ఇదంతా వస్తుంది. అక్కడి నుంచి గేమ్ స్టార్ట్ అవుద్ది. ఇంకా నాకు రాత్రి టైం లేదు, నేను ఇంకా గేమ్ చూడలేదు. ఇవాళ బహుశా చూస్తా. అయితే ఏంటంటే ఈ గేమ్ నేను కాపీ చేసి ఇక్కడ ప్లే చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే అది మన పాస్వర్డ్ దీంతో వస్తుంది. ఎనీవే ఐ ట్రై అగైన్. ఒకసారి వాళ్ళు నేను ఏమన్నా బుక్ మార్క్లో నుంచి తీసుకోగలుగుతానేమో చూస్తాను నేను మనకి ఇక్కడ అటాచ్ చేయడానికి. బట్ ఇక్కడ ఈ క్యాష్ ఫ్లో గేమ్ అనేది ఇండివిజువల్గా మన అవసరాలను బట్టి మనము నేర్చుకోవాల్సింది, ఆడాల్సింది, నేర్చుకోవాల్సింది అనమాట. అది మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఒప్పుకున్న వాళ్ళు ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ క్యాష్ ఫ్లో, సరే, ఇక్కడ ఈ క్యాష్ ఫ్లో గురించి బాక్స్లో పేజ్ నెంబర్ గుర్తుందా ఎవరికన్నా? 96. ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఇక్కడ ఈ బాక్స్లో బోల్డ్ లెటర్స్లో ఉంది కదా, దీన్ని ఇక్కడ చూడండి, రిచ్డాడ్.కామ్ అది ఓపెన్ చేస్తే మీకు కావాల్సిన ఆప్షన్స్ అన్నీ ఇస్తుంది. ఆ ఆప్షన్స్లో నుంచి మీకు కావాల్సిన దాంట్లోకి వెళ్ళి దానికి కావాల్సిన బోర్డు గేమ్ ఏదైతే ఉందో ఆ గేమ్ని మీరు ఆడొచ్చు అనమాట. దాంట్లో మనీ ఎలా చేస్తుంది ఏంటి అనేది తెలుస్తుంది అనమాట. అది నేను నిన్న ఓపెన్ చేయటం వరకు చేశాను, ఆ గేమ్ ఆడలేదు. ఇవాళ ఆడతా. సో ఇవన్నీ చేయటం వల్ల మనం ఈ క్యాష్ ఫ్లో అనేది మనకు వచ్చే ఆదాయ వ్యయాల మీద ఆధారపడి ఆ ఆదాయ వ్యయాలని మనం ఏ విధంగా మనకి చేయవచ్చు, మన మనం ఏ విధంగా మన ఆదాయం వస్తుంది, మనం ఎలా ఖర్చు పెడుతున్నాము, మనం ఏ విధంగా సేవ్ చేస్తున్నాము, మన ప్యాటర్న్ ఆఫ్ స్పెండింగ్ ఏంటి, ఇవన్నీ మనకి ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ద్వారా తెలుస్తాయి. అట్లాగే
ఈ డూడ్ డాట్ గేమ్ అది డూడ్ డాట్ కార్డ్స్ అని అది ఒకటి ఉంది. అది కూడా ఆ, ఈ మన గురించి మనకి చెప్పేట్టుగా అనమాట. డూడ్ డాట్ కార్డ్స్ అంటే నిన్న అది కూడా చూశాను కూర్చుని. ఒక్క నిమిషం మళ్ళీ ఒకసారి ట్రై. కొన్ని కొత్త కొత్త మనకి ఈడ అమెరికన్ కాంటాక్స్లో చూస్తాం కదా, అందుకని మనకి ఇక కొంచెం ఇవన్నీ కొత్తగా ఉంటాయి. ఏదో ఒక పెద్ద బుక్ ఉంది దీనికి. మన గేమ్స్ కార్డ్స్ మన పిల్లల పుస్తకాలు ఇవన్నీ ఆడ తెప్పించుకుంటాం చూసారు, ఆ విధంగా ఒక పెద్ద 4,000 రూపాయలు ఉంది ఆ బుక్ ఒకటి. బోర్డ్ గేమ్ అనమాట దాంట్లో. ఈ బో ఈ డూ డాట్ గేమ్ అనేది ఇట్ రిక్వైర్స్ ఎ స్ట్రాటజీ ఈజ్ ఏ డూ డాట్ అని చదువుతున్నాను నేను, అదేంటి అని చెప్పని. ఈజ్ ఏ క్యాప్టివేటింగ్ కార్డ్ గేమ్ దట్ రిక్వైర్స్ ఎ స్ట్రాటజీ, క్రియేటివిటీ అండ్ ఎ బిట్ ఆఫ్ మ్యాలిషియస్ మేనవరింగ్. దాన్ని ఆడటానికి మనకు కొంత ఒక స్ట్రాటజీ కావాలి, ఒక పద్ధతిగా ఉండాలి, ఆలోచన ఉండాలి, కొంత సృష్టి, క్రియేటివిటీ, కొత్త ఏమన్నా మనం కనుక్కోగలమని ఉండాలి. దాంతోపాటు మేనేవరింగ్ అనమాట. మేనేవరింగ్ అంటే ఒకదాన్ని మనం ఇంకో విధంగా మార్చి చెప్పగలగటం, దాన్ని ఇంకో విధంగా, అంటే కొంచెం మనం కన్నింగ్ అంటానికంటే కొంచెం స్మార్ట్ నేచర్తో ఉండాలన్నమాట. అది ది ఆబ్జెక్ట్ ఆఫ్ ది గేమ్ ఈస్ టు స్పెల్ డూ డాడ్ విత్ ది లెటర్ కార్డ్స్ యూ కలెక్ట్. దాంట్లో కార్డ్స్ మనం కలెక్ట్ చేసుకుని ఆ కార్డ్స్ ప్రకారం మనం ఆడితే, విత్ ది ఛాలెంజింగ్ ట్విస్ట్ దట్ యూ కాంట్ పుట్ వన్ లెటర్ కార్డ్ నెక్స్ట్ టు అనదర్ అన్లెస్ ది సింబల్ అండ్ ఆర్ కలర్ ఆఫ్ ది సేమ్ కార్డ్స్ మ్యాచ్. ఈ మనం ఈ గేమ్ పిల్లలకి బ్లాక్ బిల్డింగ్ ఆడతాం కదా, ఆ విధంగా సంథింగ్ ఆ కార్డ్స్ అన్ని తీసి ఒకదానికొకటి ఆ కలర్ మ్యాచ్ అవటం, ఆ కార్డ్స్ మ్యాచ్ అవటం, తర్వాత దాంట్లో ఉన్న మెసేజ్ ఇవన్నీ కూడా మ్యాచ్ అవ్వాలన్నమాట. ఆ విధంగా ఇది తయారవుతుంది. ఇంకా మన ఇట్స్ మోర్ ఆర్ లెస్ కొంచెం మన ప్లేయింగ్ కార్డ్స్ లాగా అవతల దగ్గర నుంచి కార్డు తీసుకోవటం, మనం వేయటం, యువతల దగ్గర నుంచి ఇదంతా ఉంది దీంట్లో. సో ఎవరికైనా ఒప్పుకుంటే అది చూసి నేర్చుకోవచ్చు. ఆ కార్డ్స్ ఏంటి, ఏం పని చేస్తాయి ఏంటి అని చెప్పని. ఆ డూ డాట్ కార్డ్ అని చెప్పాను కానీ మనం నెట్లో కొడితే వస్తుంది డూ డాట్ కార్డు. ఒకసారి ట్రై చేస్తే ఒప్పుకుంటే ట్రై చేయండి ఒకసారి. ఉమ్. అది ఇక్కడ కూడా మనం ఆ డూ డాట్ కార్డు తీసుకుని ఆ దాంట్లో ఆ బోటు అవన్నీ చూసుకుంటూ వచ్చాము. తర్వాత వాళ్ళు వీళ్ళు క్లాస్లో ఆ ఫ్రెండ్ని తీసుకురావటం, ఆ ఫ్రెండ్ మళ్ళీ మధ్యలో వెళ్ళిపోవటం, ఆ డబ్బులు తిరిగి ఇచ్చేయటం, ఇవన్నీ చూసుకుంటూ వచ్చాం నిన్న మొన్న మనం. తర్వాత గేమ్స్ రిఫ్లెక్ట్ బిహేవియర్ అండ్ దే ఆర్ ఇన్స్టెంట్ ఫీడ్బ్యాక్ సిస్టమ్. మన ఇన్స్టెంట్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ మనకి గేమ్స్ అనేది మన గురించి మనకి చెప్తుంది అని చెప్పేసి అని. ఈ ఫ్రెండ్ వచ్చింది కదా, ఆ ఫ్రెండ్ వచ్చినప్పుడు షీఈ్ ఎ డైవర్సీ అన్నమాట. అతను ఆవిడ భర్త వలన మోసపోతుంది. వాళ్ళిద్దరు 20 ఏళ్ళు సంసారం చేసినా కూడా లాస్ట్ 5 ఇయర్స్లో 16 సంవత్సరం నుంచి 20 సంవత్సరం వరకు భర్త, ఏమేమో డబ్బులన్నీ మేనేజ్మెంట్ ఫైనాన్స్ ఇవన్నీ భర్త డ్యూటీ, వంట ఇల్లు మేనేజ్మెంట్ భార్య డ్యూటీ అన్నట్టుగా మనలాగా ఇక్కడ ఆ రెండు విడివిడిగా చూడటం వలన ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి ఆయనకి ఇవ్వటం, ఆయన ఇవన్నీ డబ్బులు దాయటం, చివరికి ఇంకో అమ్మాయితో ఆయన వెళ్ళిపోవటం, ఇవన్నీ మనకి చెప్పుకుంటూ వస్తుంది. చెప్పుకుంటూ వచ్చి ఈ ఈ ఫ్రస్ట్రేషన్లో నాకు ఈ గేమ్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు అని చెప్పి వెళ్ళిపోతుంది అనమాట. అందుకని మనం ఇప్పుడు ఆ, మనం ఈ క్లాష్ ఫ్లో స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ఇది మన అందరికి ఎవరికి వాళ్ళకి ఈ క్యాష్ ఫ్లో క్లాసిక్ అనేది ఎవరికి సూట్ అయినట్టుగా వాళ్ళు, ఎందుకంటే అక్కడ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్లకి ఎవరెవరు వాళ్ళకి ఆ అనుభవంతో ఆన్సర్ చేయటం. ఇది నేను యూనిఫామ్గా ఈ బుక్ చదివినట్టు చెప్పడానికి లేదు ఆ గేమ్. అందుకని మీరు ఎవరికి వాళ్ళు చూ గేమ్ బుక్ చూడండి. ఇదిగో ఇక్కడ ఉంది చూడండి. అది రిచ్ డాడ్.కామ్లో క్యాష్ ఫ్లో క్లాసిక్ అనేది. వాట్ డిడ్ యూ లెర్న్ అబౌట్ యువర్ ట్రూ బిహేవియర్ ఫ్రమ్ ప్లేయింగ్ ది గేమ్. ఈ గేమ్ ఆడటం వల్ల మన నిజమైన మనం ఏంటో బయటకు వస్తుంది అన్నమాట. అందుకని ఒప్పుకున్న వాళ్ళు టైం ఉన్నవాళ్ళు ట్రై చేయండి అది.
సో లిమిటింగ్ యువర్ ఆప్షన్స్ ఈజ్ ద సేమ్ యాజ్ హ్యాంగింగ్ ది ఓల్డ్ ఐడియాస్. మనకి ఈ గేమ్స్లు ఆడటం వల్ల రకరకాల ఆప్షన్స్ మన ముందు ఉంటాయి. మనం ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ఉండాలి, మన సంపాదన ఏ విధంగా చేసుకోవాలి, లేకపోతే మన ఉద్యోగంలో జీతాలు ఏ విధంగా పెంచుకోవాలి, మన ఆదాయాన్ని ఏ విధంగా పెంచుకోవాలి, మనం ఏ విధంగా ఖర్చుల కంటే ఎక్కువ సంపాదించగలగాలి అనేవన్నీ రకరకాల ఆప్షన్స్ ఈ గేమ్ ఆడటం వల్ల మనకు తెలుస్తుంది. ఇక్కడ ఏం చేస్తామంటే లిమిటింగ్ యువర్ ఆప్షన్స్, మన ఆప్షన్స్ మనకి ఉన్న వాటిని మనం వాటిని కొన్ని హద్దుల్లో పెట్టేసుకుంటాం, ఓపెన్ చేసి ఉంచాం. ఎందుకంటే మన వల్ల కాదు, సెల్ఫ్ డౌటింగ్ మనకి, మనం అవుద్దా అవదా, ఇవన్నిట్లో మనకున్న ఆప్షన్స్ని కట్ చేసుకుని వస్తాం. ఆ కట్ చేసుకోవటం అంటే ఏంటంటే మనం పాత భావాలను పట్టుకొని చూరు పట్టుకొని వెళ్ళాలన్నట్టు అనమాట. దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. అదే దాంట్లో మనకి ఫస్ట్లో స్కూల్లో ఈయన్ని బర్త్డే పార్టీకి పిలవకుండా ఒక ఫ్రెండ్ వాళ్ళ క్లాస్మేటు వాళ్ళ అమ్మ కారులో కొత్త కారులో వస్తుంది, తీసుకొచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ని ఒక నలుగురు ఫ్రెండ్స్ని తీసుకొని అతను బర్త్డే పార్టీకి వెళ్తాడు. మన రాబర్ట్ని మైక్ని పిలవడం, ఎందుకంటే వీళ్ళు పూర్ పీపుల్ అని చెప్పి, వాడు రిచ్ పీపుల్ అని చెప్పి. చివరికి వచ్చేటప్పటికి వాళ్ళ ఫాదర్ పనిచేస్తున్న ఆ షుగర్ కేన్ కంపెనీ మూసేస్తారు. మూసేసిన తర్వాత షుగర్ ప్లాంటేషన్ కంపెనీ మూసేస్తారు. మూసేసినప్పుడు ఈయనకి ఉద్యోగం పోతే వీళ్ళ ఆ కంపెనీ ఇచ్చిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో సొంతంగా అనుకుంటున్నారో వాళ్ళు, అవన్నీ వీళ్ళు మిస్ అయిపోతారు. చివరికి అతను ఎంత బాగా చదివినా కూడా మళ్ళీ ఉద్యోగానికి వచ్చి ఆ వచ్చే డబ్బులు సరిపోక 3 రకాల ఉద్యోగాలు రోజు చేస్తూ ఉంటాడు అనమాట. ఇది ఆ ఓవర్ క్వాలిఫైడ్కి. సో చాలామంది క్యాష్ ఫ్లో గేమ్ ఆడేటప్పుడు ఏం కంప్లైంట్ చేస్తారంటే 3 రకాల వ్యక్తిత్వాలను మనకి ఇక్కడ పరిచయం చేస్తున్నాడు ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో. ఒకటి, వాళ్ళకి అన్ని టైం తెలివితేటలు ఉన్నాయి, ఎట్లా ఇన్వెస్ట్ చేయాలో తెలుసు, ఏం చేయాలో తెలుసు అనేది తెలుసు, కానీ వీళ్ళ దగ్గర డబ్బులు ఉండవు ఇన్వెస్ట్ చేయడానికి. ఇంకొకళ్ళు అన్నీ ఉంటాయి, వెతుకుతూ కూర్చుంటారు, మనకి రైట్ ఆపర్చునిటీ ఎప్పుడు వస్తుంది, మనకు సరైన సమయంలో వచ్చినప్పుడు అది పట్టుకోవాలి అని చెప్పి అది ఎదురు చూస్తూ కూర్చుంటారు ఒకళ్ళు. ఒకడికేమో ఆపర్చునిటీ ఉంటుంది, తెలివితేటలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ ఇన్వెస్ట్ చేయడానికి డబ్బులు ఉండవు. ఒకళ్ళకేమో డబ్బులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, ఇన్వెస్ట్ చేద్దామంటే మంచి ఎందులో ఇన్వెస్ట్ చేయాలనేది కన్ఫ్యూజన్ అనమాట. అందుకని ఇంకా మంచిది వస్తాం, ఇంకా మంచిది వస్తాం, ఇంకా మంచిది వస్తాం అని ఎదురు చూస్తూ కూర్చుంటారు. ఇంకా మూడో వాళ్ళు ఉన్నారు. ఈ మూడో వ్యక్తిత్వంలో ఏంటంటే వాళ్ళకి ఆపర్చునిటీ ఉంది, డబ్బు ఉంది, తెలివితేటలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళు ఆ ఎప్పుడైతే ఇది ఎక్కడ పెట్టాలి అనేది వీళ్ళకి తెలియదు అనమాట. ఒకరికేమో తెలివితేటలు ఉంటాయి, డబ్బులు ఉండవు, ఒకరికేమో డబ్బులు ఉంటాయి, తెలివితేటలు ఉండవు, ఒకరికేమో ఏది ఆపర్చునిటీ తెలియదు, అన్నీ ఉన్నా కూడా. ఈ 3 రకాల వ్యక్తిత్వాలని మనకు పరిచయం చేస్తుంటారు, మనం రోజు చూస్తుంటాం వీళ్ళని. అది మంచి ఐడియా ఉంది అనేది ఆపర్చునిటీ కార్డులో నుంచి మనకు ఉంది అనేది వీళ్ళకి తెలియదు అనమాట. రైట్ టైము, రైట్ ప్లేస్, రైట్ పీపుల్, రైట్ థింగ్స్, ఇవన్నీ మనం చర్చించుకున్నాం. దీంట్లో ఎప్పుడు మనం ఎక్కడ కరెక్ట్గా ఇప్పుడు ఒక రాంగ్ టైంలో రైట్ థింగ్స్ చేస్తాం, లేకపోతే రైట్ టైంలో రాంగ్ థింగ్స్ చేస్తాం. అలా కాకుండా రైట్ టైంలో రైట్ థింగ్స్ చేస్తూ మనం రైట్ ఇన్వెస్ట్మెంట్, రైట్ ఆపర్చునిటీని మనం కనుక్కోగలగాలి. అది కనుక్కోలేని వాళ్ళు చాలామంది ఉంటారు. ఇది మనం 3 రకాలైనటువంటి సిచ్యువేషన్ చూసాం మనం. ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇట్ ఈస్ సింప్లీ మోర్ ప్రాబ్లమ్స్, మోర్ ఆప్షన్స్. ఇది మనం చదవలేదు అనుకుంటాం కదా, ఇక్కడ ఆపాం కదా మూడిటితో. యా, ఎవరు చదువుతున్నారా? ఎవరు చదువుతున్నారు? సిద్ధారెడ్డి గారు చదువుతారండి. ఓకే మేడం, ఐ విల్. నేను సిద్ధారెడ్డి గారు ముందుకు వచ్చేవాడు, ఇప్పుడు వెనకబడిపోతున్నారు. లేదు సార్, ఇప్పుడు క్యాంపెయినింగ్ లో ఉంటాము, డిస్టర్బెన్స్ గా ఉంటుందేమో అనేసి అందుకోసం. ఏంటి పర్వాలేదు, మీకు చదివితే చదివేసాను. ఓకే సార్. Financial intelligence is simply having more options. If the opportunities aren't coming your way, what else can you do to improve your financial position? If an opportunity lands in your lap and you have no money and the bank won't talk to you, what else can you do to get the opportunity to work in your favor? If your
Hunch is wrong, and what you have been counting on doesn't happen. How can you turn a lemon into millions? That is financial intelligence. It is not so much what happens, but how many different financial solutions you can think of to turn a lemon into millions. It is how creative you are in solving financial problems. Yeah. Okay. ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకి ఆర్థికపరమైన తెలివితేటలు ఏదైతే ఉందో దాన్ని ఏంటి అంటే అది ఇట్ గివ్ మోర్ ఆప్షన్స్. మనము ఎన్ని రకాలుగా డబ్బుని సంపాదించవచ్చు, లేకపోతే మన దగ్గర ఉన్న డబ్బుని మనం ఎన్ని రకాలుగా ఉపయోగించి ఇంకా డబ్బుని పెంచవచ్చు అనేది రకరకాలైనటువంటి అవకాశాలు మనకి ఇస్తుంది అనమాట. ఒక్కోసారి ఏమవుద్ది, ఇఫ్ ఆపర్చునిటీస్ ఆర్ నాట్ కమింగ్ ఇన్ యువర్ వే, వాట్ ఎల్స్ కెన్ యూ డూ టు ఇంప్రూవ్ యువర్ ఫైనాన్షియల్ పొజిషన్? మనం రెడీగా ఉన్నాము, బస్ ఎక్కుదామని చెప్పి బస్ స్టాప్లో మనం ఎక్కాల్సిన బస్సు రావట్లేదు. ఎంతసేపటికి మనం ఎక్కాల్సిన బస్సు రావట్లేదు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? బస్ కోసం వెయిట్ చేస్తామా, లేకపోతే ఏదో ఆటో తీసుకుని వెళ్ళిపోతామా, లేకపోతే ఇంకెవరినైనా లిఫ్ట్ అడిగి వెళ్తామా, లేకపోతే ఇంకో బస్సు ఎక్కి ఇంకా పెద్ద జంక్షన్కి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళే మార్గం చూస్తామా? ఏం చేస్తాం అనేది క్వశ్చన్. So if an opportunity lands in your lap and you have no money and the bank won't talk to you, what else can you do? సరే, ఇంత చేసామయ్యా, ఆపర్చునిటీ వచ్చింది మనకి, అది మన ఊళ్ళో అలా లడ్డులాగా పడింది. ఇప్పుడు మన దగ్గర దాన్ని ఇన్వెస్ట్ చేయడానికి దీనికి మన దగ్గర డబ్బులు లేవు, బ్యాంక్కి వెళ్తే వాడు ఇవ్వడు. అప్పుడు ఏం చేస్తాం? ఈ ఆపర్చునిటీ మనకు ఎలా పనిచేస్తుంది చేయించుకోగలుగుతాం. అందుకని మనం, ఇఫ్ యువర్ హంచ్ ఈజ్ రాంగ్, మన ఊహ కనుక తప్పు అయితే, వాట్ హ్యావ్ బీన్ కౌంటింగ్ ఆన్ డిజంట్ హ్యాపెన్, మనం అనుకున్నది కనుక తప్పు అయితే మనం ఏది కావాలనుకుంటున్నామో అది జరగదు. హౌ కెన్ యూ టర్న్ ఏ లెమన్ ఇంటూ మిలియన్స్? మనకు ఒక నిమ్మకాయని తీసుకుని దాన్ని మిలియన్స్ కింద ఎలా మార్చగలం అంటే, నిమ్మకాయతో మొదలుపెట్టి కోట్ల రూపాయలు సంపాదించడం ఎలా? ఇది ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్. దీన్ని ఎలా సంపాదించడం అనేది నీ యొక్క తెలివితేటలు, క్రియేటివిటీ, ఆపర్చునిటీస్ వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. It is not so much what happens, but how many different financial solutions you can think of to turn a lemon into millions. ఇది సో వాట్ ఆప్షన్స్ యూ హ్యావ్, ఎలా జరుగుతుంది అని కాదు, కానీ హౌ మెనీ డిఫరెంట్ సొల్యూషన్స్. దీన్ని మనం నిమ్మకాయని కోట్ల రూపాయలుగా మలచడానికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి మనకి అని ఆలోచించడం ఏంటి ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ అంటే. ఎలా ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇది ఎలా జరుగుతుంది కాదు, ఇది ఎలా మనము మన ఆప్షన్స్ని ఉపయోగించుకొని దీన్ని ఇంకా పెంచగలము అనేది అక్కడ దాని అర్థం. సో ఇట్ ఈస్ హౌ క్రియేటివ్ యు ఆర్ ఇన్ సాల్వింగ్ యువర్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. నీకున్న ఆర్థిక ఇబ్బందుల్ని నువ్వు తీర్చుకోవటంలో ఎంత కొత్తగా, ఎంత చిత్రంగా, విచిత్రంగా, లేకపోతే ఎన్ని రకాలుగా నువ్వు ప్రయత్నం చేస్తావు అనేదే ఇక్కడ ఈ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ మనకి నేర్పుద్ది. ఈ లెమన్ ఇంటూ మిలియన్స్ అంటే ఒక చిన్న స్టోరీ గుర్తొచ్చింది. ఒక ఆయన చేతిలో కోడి పెట్టి ఉంటుంది, అది తీసుకొని వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉన్నప్పుడు ఒక చెట్టు కింద ఎండలో నడిచి వెళ్తూ ఆగిపోతాడు. ఒక ఆయన వస్తాడు, ఇంకొక ఆయన వచ్చి అక్కడ కూర్చుంటాడు. ఆయనకి కోడి పెట్ట అవసరం. సో నేను నీకు, ఆయన దగ్గర ఇంకో చిన్న గొర్రె పిల్ల లాంటిది, మేక పిల్ల ఏదో ఉంది, నీకు ఇది ఇస్తాను, నువ్వు నాకు కోడి పెట్టమంటాడు. ఏదో బాగానే ఉంది, కోడి పెట్టనిస్తే మేకపిల్ల వస్తుంది కదా అని చెప్పి కోడి పెట్టనిచ్చి మేకపిల్ల తీసుకుంటాడు. మేకపిల్ల తీసుకుని వెళ్తా ఉంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఎవరికో మేక అవసరం పడుతుంది, ఏదో బలి ఇవ్వటానికో ఏదో సంథింగ్. వాళ్ళు ఇంత డబ్బు ఇస్తారు దానికి. ఆ డబ్బు తీసుకుని సంతకి వెళ్తారు. సంతకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో ఒక ఆవును గేదెను కొంటాడు. కొనుక్కొని ఇంటికి తీసుకొస్తాడు. మరి గేదెని కొన్నాక ఊరికే ఉండదు కదా, పాలు ఇస్తుంది. ఆ పాలు ఇచ్చినప్పుడు ఈ పాలు అమ్మటం మొదలు పెడతాడు. పాలు అమ్మటం మొదలుపెట్టినప్పుడు వచ్చిన డబ్బులతో ఇంకో గేదెని ఆ విధంగా పెద్ద డైరీ ఫామ్ తయారు చేస్తాడు. అక్కడి నుంచి పాలు ఒకటే అమ్మటం కాకుండా మిల్క్ బై ప్రోడక్ట్స్, పాలల్లో నుంచి వచ్చే మేగడ, వెన్న, నెయ్యి, తర్వాత పాలతో తయారు చేసే స్వీట్లు, ఇవన్నీ రకరకాలు ఉంటాయి. మరి ఒకసారి నేను ఒక డైరీ ఫామ్లో చూశాను.
వాళ్ళు ఈ మిల్క్ బై ప్రొడక్ట్స్ తీసుకుని ఈ పెద్ద స్వీట్ స్టాల్ పెడతారు రోడ్డు మీద, వాళ్ళ ఫామ్ దగ్గర అనమాట. వెళ్ళిపోయేవాళ్ళు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు కొనుక్కుంటారు. ఇక్కడ అట్లాగే మీరు చూస్తే మన విజయవాడ రోడ్లో కామినేని హాస్పిటల్ దగ్గర హెరిటేజ్ వాళ్ళది ఒక స్టాల్ ఉంటుంది, స్వీట్ స్టాల్. వీళ్ళు ఎన్ని బర్ఫీలు, పాల్కోవాలు అవన్నీ అమ్ముతారు అట్లా. అట్లా ఈ విధంగా అతను కూడా ఆ విధంగా ఒక్కొక్కటి తయారు చేసుకుంటూ దాన్ని పెద్ద ఫామ్గా కోడి పెట్టతో మొదలయ్యి పెద్ద డైరీ ఫామ్ అయిపోయింది అనమాట. అంటే ఈ లెమన్ని చిన్న నిమ్మకాయతో నువ్వు ఎన్ని సాధించవచ్చు, నీ ముందు ఆప్షన్స్ ఏమున్నాయి, నీకున్న అవకాశాలని సరైన టైంలో సరిగ్గా ఉపయోగించుకోవటం వలన నువ్వు దాన్ని పెంచుకోవచ్చు. మీ కెన్ యూ బిలీవ్ మీ, నెయ్యి కిలో 4,000కి అమ్ముతారు తెలుసా మీకు? ఎస్ సార్. నాకు తెలియదు ఫస్ట్, నాకు నెయ్యి 4,000 అంటే నాకు ఆశ్చర్యం వేసింది. అంటే ప్యూర్ ఆవు నెయ్యి, నాటి ఆవు నెయ్యిది కాస్ట్ ఎక్కువ సార్. నాటు ఆవు, నాటు మన ఎస్ దేశీ ఆవు ఉంటుంది కదా, ఎస్ సార్, ఎస్ దాని నెయ్యి వాళ్ళు మనం ఇంట్లో ఎట్లయితే పెరుగు తోడేసుకు పాలు వేడి చేసి పెరుగు తోడేసుకొని మేగడ తీసి దాంట్లో నుంచి మజ్జిగ చేసి వెన్న తీసి మనం ఏ విధంగా అయితే నెయ్యి తయారు చేస్తామో ఈ ప్రాసెస్ అంతా చేస్తారు. దానికి కిలో 4,000 రూపాయలు నెయ్యి. ఈ జెర్సీ ఆవులు ఈ వాడరు. పంజాబ్ నుంచే ఒక ఆవు బ్రీడ్ పేరు ఏంటి చెప్పాడు ఆయన. అవి తర్వాత మన ఈ దేశీ ఆవులు వీటిలోంచి తీస్తారు. మన దేశీ ఆవులు తక్కువ పాలు ఇస్తాయి కదా, జెర్సీ ఆవులాగా ఎక్కువ పాలు ఇవ్వు, 2 లీటర్లు లీటర్ల కంటే ఎక్కువ. దాని నుంచి వెన తీయటానికి నెయ్యి తీయటానికి చాలా టైం పడుతుంది. దాంట్లో కూడా క్లాసిఫికేషన్ A1 A2 అంటారంట. ఈ A2 అనేది ఈ 4,000 రూపాయల నెయ్యి. A1 అనేది పాలల్లోంచి మేగడ తీసి ఆ మేగడని వెన చేసి వచ్చేదాన్ని A1 అంటారంట. అది 800 రూపీస్ కేజీ. చూడండి, ఆ మార్కెట్ కూడా గిర్ ఆవులు అంటారు, ఆ పంజాబ్ నుంచి పట్టుకొస్తారు, గిర్ ఆవులు అంటారు అన్నట్టు. ఆ గిర్ ఆవులతో నెయ్యి చేస్తారు అనమాట. అది హైదరాబాద్ చుట్టూ చాలా ఫార్మ్స్ ఉన్నాయి దాంట్లో. చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు దాంట్లో ఆ బిజినెస్లో. అండ్ ఒక్కొక్కళ్ళు 200 300 ఆవులు పెట్టి ఫార్మ్స్ నడుపుతున్నారు. వాళ్ళు పాలు లీటరు 200 రూపాయలు అమ్ముతారు, ఆ గిర్రావు పాలు. ఇలా 2-3 మంత్స్ బ్యాక్ నేను ఎందుకో ఇష్యూలో అవన్నీ తెలుసుకోవాల్సి వచ్చింది. నాకు షాక్ అయింది, ఇట్లా ఉంటాయని చెప్పాను. సో మనం మనకున్న ఆపర్చునిటీస్ మన కళ్ళ ముందే ఉన్నాయి అనేది మనం చూసుకోవాలన్నమాట. చూసుకున్నప్పుడు మనకి తెలుస్తుంది ఇన్ని రకాల ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇన్ని అవకాశాలు ఉన్నాయి, ఈ అవకాశాల్లో మనకి ఏది సూటబుల్, మనం దాన్ని ఏ విధంగా మన చేతిలో మనకున్న విద్యని ఏ విధంగా మలుచుకొని మనం పైకి రావచ్చు, మనం ఎక్కువ సంపాదించవచ్చు అనేది ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకు నేర్పుతుంది అనమాట. ఎస్, సిద్ధారెడ్డి గారు. Okay. Most people only know one solution: work hard, save, and borrow. So, why would you want to increase your financial intelligence? Because you want to be the kind of person who creates your own luck. You take whatever happens and make it better. Few people realize that luck is created just as money is. And if you want to be luckier and create money instead of working hard, then your financial intelligence is important. If you are the kind of person who is waiting for the right thing to happen, you might wait for a long time. It's like waiting for all the traffic lights to be green for 5 miles before you will start your trip. Thank you. Okay, థ్యాంక్ యూ. మోస్ట్ పీపుల్ ఓన్లీ నో వన్ సొల్యూషన్. చాలామంది మనం సామాన్య మానవుల్లాగా నార్మల్ హ్యూమన్ బీయింగ్ తీసుకుంటే మన అందరికీ తెలిసిన ఒకే ఒక మార్గం ఏంటంటే కష్టపడి పని చేయి, దాంట్లో మిగిలితే సేవ్ చేసుకో, పొదుపు చేయి, కుదరకపోతే అప్పు చేయి. ఈ మూడే మనకు తెలుసు. అంతేగాని మనం మన ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్, మన ఆర్థికమైనటువంటి తెలివితేటలను పెంచుకుని మనం మనం పెంచుకోవాలనేది ఆలోచించాం మనం.
ఎందుకంటే ఈ మూడిట్లోనే మనకు జీతం ఆ సర్కిల్లోనే ఉంటాం. దాంట్లోంచి బయటికి రాలేం. బయటికి రావాలంటే ప్రయత్నం చేయాలి. సో, మనం ప్రయత్నం చేయడానికి కష్టం. మనకెందుకొచ్చింది రిస్క్ తీసుకోవటం. సేఫ్‌గా ఉన్నాం గదా! ఇక్కడ ఏదో హ్యాపీగా ఉన్నాం. మరి ఈ దుప్పటి కింద వెచ్చగా ఉంది గదా! మళ్ళీ ఈ దుప్పటి మార్చి బయట ఏముందని చూసి, ఇవంతా మనకు అవసరమా అనేటువంటి మైండ్‌లో మనం ఉన్నాం. దానివల్ల మనకి అది కష్టమైపోద్ది. బికాజ్ యూ వాంట్ టు బి ద కైండ్ ఆఫ్ పర్సన్ హూ క్రియేట్స్ యువర్ ఓన్ లక్. ఎందుకు ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ కావాలి అంటే, నువ్వు నీ యొక్క ఓన్ లక్‌ని నువ్వు క్రియేట్ చేసుకోవాలి. అదృష్టం అనేది వచ్చి తలుపు తడతా అనుకుంటాం. కాదు. ఆ అదృష్టాన్ని గూడా నువ్వు సృష్టించుకోగలగాలంట. మన కళ్ళ ముందు ఉన్న ఆపర్చునిటీని మనం చూసి, దాన్ని మనకే విధంగా ఉపయోగపడుద్దో దాన్ని ఉపయోగించుకోవటమే మన అదృష్టాన్ని మనం క్రియేట్ చేసుకోవడం. సో, యూ టేక్ వాటెవర్ హ్యాపెన్స్ అండ్ మేక్ ఇట్ బెటర్. మనం ఏది జరిగినా మన మంచికే అని చెప్పి మనం అనుకుంటూ వెళ్తాం. ఫ్యూ పీపుల్ రియలైజ్ దట్ లక్ ఈస్ క్రియేటెడ్ యాజ్ జస్ట్ మనీ. చాలామంది చాలా తక్కువ మందికి తెలుస్తుంది లక్ అనేది, అదృష్టం అనేది ఎక్కడి నుంచో రాదు. మనమే మనం సృష్టించుకోవాలి దాన్ని. డబ్బుని మనం ఎలా సృష్టించుకుంటున్నామో అలాగే మనకున్న అదృష్టాన్ని కూడా మనమే సృష్టించుకోవాలి అనేది. And you want to be luckier and create money instead of working hard, then your financial intelligence is important. నువ్వు కనుక నువ్వు అదృష్టవంతుడిగా ఉండి నువ్వు డబ్బును కనుక నువ్వు క్రియేట్ చేయాలనుకుంటే, నువ్వు ఇన్స్టెడ్ ఆఫ్ హార్డ్ వర్కింగ్, కష్టపడి పని చేయడానికి బదులుగా నీ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ని పెంచుకో. అది చాలా ముఖ్యం నీకు. నువ్వు డబ్బు సంపాదించాలి విత్ వేరే అంటే అక్రమ మార్గాల్లో కాకుండా, మనం ఇప్పుడు చేసే పద్ధతిలో కాకుండా, ఉద్యోగం చేసి సంపాదించడం కాకుండా ఇతరత్ర మార్గాల ద్వారా నువ్వు డబ్బులు సంపాదించుకోవాలి అంటే, నువ్వు ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో తెలుసుకుని ఉండాలి. ఇఫ్ ఆర్ ద కైండ్ ఆఫ్ పర్సన్ హూ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద రైట్ థింగ్ టు హ్యాపెన్, యూ మైట్ వెయిట్ ఫర్ లాంగ్ టైమ్. అట్లా కాదు, నాకు ఆపర్చునిటీ రావాలి, ఆపర్చునిటీ వచ్చేంత వరకు నేను వెయిట్ చేస్తాను, నా బస్సు వచ్చినప్పుడే నేను ఎక్కుతాను, నేను ఇక్కడే కూర్చుంటాను అనుకుంటే నువ్వు ఇంకా చాలా కాలం వెయిట్ చేయాల్సి వస్తుంది. అదేంటంటే దాన్ని ఏ విధంగా పోలుస్తారంటే, ఇప్పుడు మనకి ట్రాఫిక్ లైట్స్ ఉంటాయి కదా, మాకు హైదరాబాద్లో అయితే ఒక్కో సెంటర్గా ఒక్కో ట్రాఫిక్ లైట్ ఉంటుంది. ఈ ఒక్క ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నుంచి రెండో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరికి వచ్చేటప్పటికి అప్పుడు దా గ్రీన్ ఉన్నది రెడ్ అయిపోద్ది, మళ్ళీ నెక్స్ట్ది రెడ్ అట్లా మారుతూ ఉంటుంది. దాన్ని మనం ఇక్కడి నుంచి ఒక 5 కిలోమీటర్లు అన్ని సిగ్నల్స్ గ్రీన్గా ఉండాలి అని కోరుకోవటం ఎంత అసంబద్ధమో, ఇది కూడా నువ్వు లాంగ్ వెయిట్ అది ఎట్లా ఉంటుందో, ఈ నీకు వచ్చే ఆపర్చునిటీ, రైట్ ఆపర్చునిటీ కావాలని కూర్చోవటం కూడా అంతే కష్టము. కాకపోతే ఇప్పుడు రోజుల్లో ఏంటంటే ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ సింక్రనైజ్ చేస్తున్నారు. ఇక్కడ గ్రీన్ సిగ్నల్ పడి నెక్స్ట్ గ్రీన్ సిగ్నల్ చేరేటప్పటికి మళ్ళీ అక్కడ గ్రీన్ సిగ్నల్ వచ్చేటప్పటికి ట్రాఫిక్ సింక్రనైజ్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ బాంబేలో మీరు చూసారంటే, ఒక గ్రీన్ సిగ్నల్ ఉందంటే నెక్స్ట్ 5-6 సిగ్నల్స్ వరకు మీకు గ్రీనే ఉంటుంది, సరని వెళ్ళిపోతారు. అలాగే రెడ్ సిగ్నల్ పెడితే ఇక మీకు ప్రతి సిగ్నల్ రెడ్డే ఉంటుంది. వాళ్ళు ఆ లైటింగ్ని, సిగ్నల్స్ని ఒక చోట నుంచి ఒకటికి వాళ్ళు సింక్రనైజ్ చేసి ఆ విధంగా అరేంజ్ చేస్తున్నారు ఇప్పుడైతే. ఓకే, మనకి హైదరాబాద్లో కూడా ట్రై చేస్తున్నారు కానీ అది మరి ఎందుకు అవ్వట్లేదు. బట్ మీకు విజయవాడలో, గుంటూరులో కూడా ఆ ఫెసిలిటీ ఉండదు. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి ఆకుంటే వెళ్ళటమే. ఇక్కడ గ్రీన్ ఉంది కదా, నెక్స్ట్ గ్రీన్ ఉంది కదా అంటానికి మనం వెళ్ళేటప్పుడు అది రెడ్ అయిపోద్ది. ఏ చదవండి. What is it? Was a question Mike and I often came back with. What is money if it is not real? What we agreed is, పైన యాజ్ యంగ్ బాయ్స్ అక్కడి నుంచి oh, okay, sir. As young boys, Mike and I were constantly told by my rich dad what money is not real. Rich dad occasionally reminded us of how close we came to the secret of money on what first day we got together and began making money out of plaster of Paris. The poor and middle class work for money. We would say the rich make money. The more real you think money is, the harder you will work for it. If you can grasp the idea the money is not real, you will grow richer faster. Okay, sir. కొంచెం
టెక్నికల్గా ఉంది చూద్దాం. యాజ్ యంగ్ బాయ్స్ మైక్ అండ్ ఐ వర్ కాన్స్టెంట్లీ టోల్డ్ బై మై రిచ్ డాడ్ దట్ మనీ ఈజ్ నాట్ రియల్. చిన్నప్పుడు వీళ్ళిద్దరికి, రాబర్ట్కి మైక్ వాళ్ళ ఫాదర్ నేర్పింది ఏంటంటే డబ్బు అనేది నిజం కాదు. డబ్బు అంటే నోట్లు మాత్రమే. దానికి మనం ఏ విలువ ఆపాదిస్తే ఆ విలువ అది తీసుకుంటుంది. 100 రూపాయల నోట్ అని చెప్పి మనం దాని మీద ప్రింట్ చేసి గవర్నర్ సంతకం పెట్టిస్తే ఆర్బీఐ గవర్నరు అది ఆ పేపర్కి 100 రూపాయల విలువ వస్తుంది. దానికి 500 వేస్తే 500 రూపాయల విలువ వస్తుంది. రూపాయి వేస్తే రూపాయి విలువ వస్తుంది. అందుకని మనీ ఈజ్ నాట్ రియల్. ఇట్ ఈస్ ఓన్లీ నంబర్స్. ఇట్ ఈస్ ఓన్లీ ఏ పేపర్, పీస్ ఆఫ్ పేపర్ అంతే అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు మనం డబ్బు సంపాదించడం గురించి ఎక్కువ ఆలోచించడం మొదలెడతాం అనమాట. సో రిచ్ డాడ్ occasionally reminded us of how close we came to the secret of money on that first day we got together and began making money అవుట్ ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఇప్పుడు మొదటి నుంచి క్లాస్లో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. వీళ్ళిద్దరూ మైక్ అండ్ రాబర్ట్ ఇద్దరు డబ్బులు సంపాదించాలని బర్త్డే పార్టీకి వీళ్ళని తీసుకెళ్ళలేదని చెప్పి వీళ్ళు ఫీల్ అయ్యి హర్ట్ అయ్యి వీళ్ళిద్దరూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో ఒక డబ్బుని చేయొచ్చు మనం అని చెప్పి వీళ్ళిద్దరూ తయారు చేస్తారు. దానికి ఏంటంటే టూత్ పేస్ట్లు ఉంటాయి కదా, ఆ టూత్ పేస్ట్లు అప్పుడు కొంచెం ఒక ఈ మెటల్తో వచ్చి ఆ మెటల్ టూత్ పేస్ట్ వాడేసిన టూత్ పేస్ట్లు అన్ని తీసుకొచ్చి నిక్కిల్ అనే మెటల్తో వచ్చాయి. ఆ నిక్కిల్ని వాళ్ళు పైన అంతా పేపర్ అంటించిన ప్లాస్టిక్ షీట్ అంతా తీసేసి ఆ మెటీరియల్ వరకు తీసి కరిగించి వాళ్ళు ఒక ప్రోడక్ట్ తయారు చేయటం మొదలు పెడతారు. ఆ ప్రోడక్ట్ తయారు చేయటం మొదలుపెట్టినప్పుడు వాళ్ళ పూర్ ఫాదరును వాళ్ళ ఫ్రెండ్ వచ్చినప్పుడు చూసి ఇది ఇల్లీగలు, ఇది మీరు చేయకూడదు అని చెప్పి చెప్తాడనమాట. అది ఫాదర్తో వీళ్ళు అది ఆల్మోస్ట్ ఐడియా ఏంటి, డబ్బులు తయారు చేయటం దగ్గరికి, డబ్బు సంపాదించడం దగ్గరికి వచ్చారు. కానీ అది వీళ్ళకి విషయం చట్టం తెలియకపోవటం వలన వేరేది చేయకూడదు చేశారనమాట. అంటే దే ప్రింట్ కాయిన్స్. ఆ నిఖిల్తో వాళ్ళు రూపీ కాయిన్స్, డాలర్ కాయిన్స్ ప్రింట్ చేయటం మొదలుపెట్టారు. డాలర్ కాయిన్స్ అంటే కరెన్సీ, అది ఓన్లీ గవర్నమెంట్, ఫెడరల్ బ్యాంకు లేకపోతే మనకి రిజర్వ్ బ్యాంకు, మింటు ఇవన్నీ ఎట్లా ప్రింట్ చేస్తారు వాళ్ళు చేయాలి, కానీ బయట వాళ్ళు ఎవరు చేయకూడదు. అందుకని అది ఇల్లీగల్, నువ్వు చేయొద్దని చెప్తారు. అంటే ఆల్మోస్ట్ వాళ్ళ ఐడియా అయితే పనిచేసింది, డబ్బులు సంపాదించిన దాకైతే వచ్చేసారు. అట్లా వాళ్ళని మన క్రియేటివిటీ అనమాట, మన సొంతంగా తెలివితేటలతో మనం ఏ విధంగా డబ్బులు తయారు చేయగలం అనేది అక్కడ వాళ్ళు ఆల్మోస్ట్ చూశారు. వాళ్ళు ద పూర్ అండ్ మిడిల్ క్లాస్ వర్క్ ఫర్ మనీ అండ్ ద రిచ్ మేక్ మనీ. పూర్ అండ్ మిడిల్ క్లాస్ మనం పేదవాళ్ళు కానీ డబ్బు కోసం ఉద్యోగస్తులు, ఈ మధ్యతరగతి వాళ్ళు మనం ఎంతసేపు డబ్బు సంపాదించడం కోసమే పనిచేస్తాం, కానీ డబ్బు కోసం పనిచేస్తాం, అంతేగాని డబ్బుతో పని చేయించము. అందుకనే ఆ డబ్బున్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఇంకా డబ్బును తయారు చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉంది, డబ్బు ఉంది, తెలివితేటలు ఉన్నాయి, చెప్పేవాడు ఉన్నాడు. అందుకని వాళ్ళకి ఇంకా తేలిక అవుతుంది సంపాదించడం, మల్టిప్లై చేయటం అనేది. వాళ్ళు ఆ విధంగా రిచ్ మేక్ మనీ. ద మోర్ రియల్ యూ థింక్ మనీ ఈజ్, ద హార్డర్ యూ విల్ వర్క్ ఫర్ ఇట్. నువ్వు ఎప్పుడైతే ఈ 500 రూపాయల నోటు నిజము అని నమ్మావో అప్పుడు నువ్వు ఇంకా దానికోసం ఎక్కువ కష్టపడతావు. ఎందుకంటే అది నువ్వు దానికి వాల్యూ ఇస్తున్నావు. ఆ విలువ ఇచ్చినప్పుడు ఆ విలువ కోసం నువ్వు పని చేయాల్సి వస్తుంది. అదే నువ్వు ఒక పీస్ ఆఫ్ పేపర్ అనుకుంటే నువ్వు పెద్ద పట్టించుకోవు దాని గురించి. సో ఇఫ్ యూ కెన్ గ్రాస్ప్ ది ఐడియా దట్ మనీ ఈజ్ నాట్ రియల్, యూ విల్ గో రిచ్ ఫాస్టర్. మనం ఎప్పుడైతే ఇది రియల్ కాదు, ఇది ఓన్లీ పీస్ ఆఫ్ పేపర్ అనుకుంటే మనం ఇట్లాంటి దానికోసం దాన్ని ఇంకా సంపాదిస్తాం, ఇంకా వస్తుంది ఆటోమేటిక్గా. అది మనం 500 రూపాయలు అంటే దానికి విలువ ఇచ్చినప్పుడు దాన్ని జాగ్రత్తగా దాచిపెట్టుకోవటం, లేకపోతే దీన్ని ఇంకా ఎవరికైనా ఇవ్వాలంటే అమ్ము అనుకోవటం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇది పేపర్ అనుకున్నప్పుడు మనకు ఆ బాధలు ఏమి ఉండవు. టకటక మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ముందుకెళ్తాం అనమాట. అది విల్ మేక్ మోర్ ఫాస్టర్. యా. Yes. What is it was a question Mike and I often came back with. What is money if it is not real? What we agree it is was all rich dad would say. The single most powerful asset we all have is our mind. If it is trained well, it can create enormous wealth seemingly instantaneously. An untrained mind can also create extreme poverty that can crush a family for generations. ఎస్.
సో Okay. వీళ్ళు డబ్బు అనేది నిజం కాకపోతే ఏంటది అనేది వీళ్ళిద్దరి మైండ్లో ఎప్పుడు క్వశ్చన్ ఉండేది అనమాట. సో వాట్ ఈస్ మనీ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రియల్? డబ్బు ఏంటి అప్పుడు? ఇది నిజం కాదు. ఇప్పుడు మనం అనుకున్నాం కదా, డబ్బు కాదు పేపరే అనుకున్నప్పుడు మరి మనీ అంటే ఏంటి? వాట్ వి అగ్రీ ఇట్ ఈస్. మనం అందరం ఏమనుకుంటాం అంటే నోప్ అంటే నోట్లు అనుకుంటాము. ఇంకా దాని మీద కింద ముందుకెళ్దాం. ఇంకా కిందకి వెళ్తే కానీ మనకు క్లియర్ తెలియదు. ద సింగిల్ మోస్ట్ పవర్ఫుల్ అసెట్ విల్ హ్యావ్ ఈజ్ అవర్ మైండ్. మనకున్న గొప్ప ఆస్తి ఏంటంటే ఒకే ఒక ఆస్తి, మన మైండ్, మన బ్రెయిన్. ఇఫ్ ఇట్ ఈస్ ట్రైన్డ్ వెల్ ఇట్ క్రియేట్ ఎనార్మస్ వెల్త్ సీమింగ్లీ ఇన్స్టంటేనియస్లీ. మన కనుక మన మైండ్ని సక్రమంగా సరైన మార్గంలో కనుక మన దాన్ని ట్రైనింగ్ ఇస్తే అది మన కోసం మనకి ఎంత ఆస్తిని అప్పటికప్పుడు మనకు కనపడేట్టు మన కళ్ళ ముందే మన ఆస్తి పెరగడం అనేది మనకు కనిపిస్తుంది అనమాట. బికాస్ యువర్ మైండ్ ఈస్ ట్రైన్డ్ అండ్ యువర్ బ్రెయిన్ ఈస్ ట్రైన్డ్ అండ్ యువర్ ఆ ట్రైనింగ్ అవుతుంది. దానికి విషయాలు తెలుస్తాయి, నాలెడ్జ్ ఉంటుంది. దాన్ని డెసిషన్ తీసుకునేటప్పుడు ఇన్ఫార్మ్డ్ డెసిషన్, బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ మనం పెట్టుకొని ఆ ఇన్ఫర్మేషన్ మీద డెసిషన్ తీసుకుంటుంది. అందుకని ఆ ట్రైన్డ్ మైండ్లో మనకి ఎక్కువ రిజల్ట్ బాగుంటుంది అనమాట. అదే అన్ట్రైన్డ్ మైండ్ అయితే ఏమవుతుంది, ట్రైనింగ్ లేని మైండ్ అయితే వాళ్ళు ఎక్స్ట్రీమ్ ప్రావర్టీ, దానికి ఏం తెలియదు. ఇప్పుడు మనకి భూమి ఉంటుంది, సారవంతమైన భూమి, మనకు దాని గురించి ఏం తెలియదు. మనం బీడు పెట్టేస్తాము. సో కొన్నాళ్ళకి అది బీడైపోయి గడ్డి మొలవటానికి తప్ప దేనికి పనికిరాదు. అంత పెద్ద భూమి కూడా వేస్ట్ అయిపోతుంది. అట్లాగే మన మైండ్ కూడా మనం వాడకపోతే మనం అది పని చేయకుండా పోయి మనకి ఉన్న ఆ క్రియేటివిటీ ఏదైతే ఉందో దాన్ని అంతా తీసేసి మనం ఆ ఫ్యామిలీస్ కొన్ని జనరేషన్స్ పాటు మళ్ళీ ఎవరన్నా కొత్తగా ఆలోచించి మొదలెట్టలేకపోతే ఆ కుటుంబంలో కొన్ని జనరేషన్స్ పాటు వాళ్ళందరూ పేదరికంలోనే మగ్గుతారు అనమాట. యా. In the information age, money is increasing exponentially. A few individuals are getting ridiculously rich from nothing, just ideas and agreements. If you ask many people who trade stocks or other investments for a living, they see it done all the time. Often millions can be made instantaneously from nothing and by nothing. I mean, no money was exchanged. It is done via agreement. A hand signal in a trading pit, a blip on a trader's screen in Lipsum from a trader's screen in Toronto and back to Lisbon. A లిస్బన్. call to my Lisbon. A call to my broker to buy and a moment later to sell. Money did not change hands. Agreements did. Yeah. Okay. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ఏజ్లో మనం ముందు అనుకున్నాం, ల్యాండ్ దగ్గర నుంచి ఫ్యాక్టరీల దగ్గర నుంచి ఇప్పుడు సమాచార వ్యవస్థ మనకి ఇంత గొప్పగా అయినప్పుడు ఇవాళ రోజున మనం డబ్బులు చేతులు మారాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం పేమెంట్స్, మనకు డబ్బులు రావాలంటే ఎవరైనా మనకు ఆన్లైన్ పంపించేస్తారు, మనం ఎవరికి కావాలంటే ఆన్లైన్ పంపించేస్తాం. ఇక్కడ ఎక్కడన్నా మనకి చేతిలో క్యాష్ ఫిజికల్గా ఎక్కడ ముట్టుకోం మనం, అన్నీ ఆన్లైన్ వెళ్ళిపోతుంటాయి. అట్లాగే ఇక్కడ కూడా మనీ అనేది ఇన్ఫర్మేషన్ ఏజ్లో చాలా పెరుగుతూ ఉంది. అందుకని చాలామంది ఏం చేస్తారంటే ఏమీ చేయకుండా, డబ్బులు చేతులు లేకుండా, ఏమి లేకుండా ఒక ఐడియాను అగ్రిమెంట్, దీని మీదనే డబ్బులు సంపాదించడం మొదలు పెడతారు. అది మెనీ పీపుల్ స్టాక్స్ షేర్స్ అమ్మేవాళ్ళు చేసేవాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే ఎదురుగుండా షేర్ మార్కెట్ స్క్రీన్ ఉంటుంది, దాంట్లో మనకి రకరకాల షేర్లు మార్కెట్లో ఉన్నాయన్నీ కొన్ని వేల కంపెనీలు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో కానీ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో కానీ రిజిస్టర్ అయి ఉంటాయి. అవన్నీ మనకు కనిపిస్తాయి. ఆ దాంట్లో మనకు ఒక ఆప్షన్ ఉంటుంది, మనకి ఏది కావాలో ఆ షేర్ని చూసే ఆప్షన్ ఉంటుంది. ఆ షేర్ ఆప్షన్ చూసి మనం కొనాలనుకోండి, మన అకౌంట్లో బ్యాలెన్స్ ఉంటుంది, మనం కొనాలనుకున్నప్పుడు దాని మీదనే పర్చేజ్ ఆప్షన్ ఉంటే పర్చేజ్ 100 షేర్స్ అని చెప్పేస్తే అది మార్కెట్లో ఏ రేటుకు ఉంటే ఆ రేటుకి వెంటనే కొని మన అకౌంట్కి ఇచ్చేస్తుంది. మన అకౌంట్లోంచి డబ్బులు వెళ్ళిపోతాయి. అట్లాగే మనం అమ్మాలనుకున్నప్పుడు కూడా ఇప్పుడు పొద్దున్న 9 o'clockకి ఒక పర్టికులర్ షేర్ని 10 రూపాయలు కొన్నామని పెట్టుకోండి. మనం 10 రూపాయలు కొనడానికి ఇక్కడ డబ్బులేం చేతులు మారవు, అన్నీ పేపర్ మీద వెళ్తుంటాయి. అగ్రిమెంట్ మనం వాడికి ఆ స్టాక్ బ్రోకర్ మనకి ఎవరైతే ఉన్నాడో వాడికి చెప్తాం, బాబు నువ్వు 100 షేర్లు కొని ఈ 10 రూపాయలకి పలానావి అని చెప్పి 2:30-3 గంటలకి ఈ 10 రూపాయల షేర్ 11 రూపాయలు అయింది.
వెంటనే అమ్మేయమని చెబుతాం. మనకు ₹1 లాభం వచ్చింది. 100 షేర్లకి ₹100 వచ్చినాయి. మనం ఎంత కష్టపడి మనం ఎంతసేపు కూర్చున్నా 9 నుంచి 2 దాకా 3 దాకా మనం ఆ స్క్రీన్ చూసుకుంటూ కూర్చుంటే మనకి 100 షేర్లకి ₹100 వచ్చింది. అదే మనం ఎక్కువ అమౌంట్ పెట్టుకుంటే ఇంకా ఎక్కువ వస్తుంది. అంటే ఊరికి ఎగ్జాంపుల్ కాబట్టి మనం ₹100 చెప్పుకున్నాం. ఈ విధంగా ఎక్కడా కూడా ఈ స్టాక్ బ్రోకర్ మధ్యలో ఉండి ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు అమ్మి పెట్టడం వలన ఎక్కడా ₹1 క్యాష్ వెళ్ళటం లేకుండా మన ఐడియా ఇది కొంటే మధ్యాహ్నానికి రేటు పెరుగుద్ది, మళ్ళీ అమ్మేస్తే మనకు డబ్బులు వస్తాయనే ఒక ఆలోచన, ఆ క్రియేటివిటీ, ఆ స్టడీ చేసి ఇవన్నీ చేయటంలో వాళ్ళు డబ్బు మార్పిడి అనేది ఫిజికల్గా లేకుండా ఓన్లీ ఆన్ వర్డ్స్, మన మాట మీద, మన అగ్రిమెంట్ మీద, వీటి మీద వాళ్ళు ప్రపంచంలో ఏ మూలున్నా కూడా మనం ట్రేడ్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడైతే మనం ఏం చేస్తాం, మనం ఇండియాలో అయితే మన వరకు మన స్టాక్ ఎక్స్చేంజ్ చూస్తాం. అదే జపాన్ కానీ యుఎస్లో కానీ వీటిలో కొనుక్కొచ్చు కూడా మనం చేయొచ్చు. కాదు వాళ్ళ టైమింగ్స్ మన టైమింగ్స్ వేరు కాబట్టి చాలామంది చేస్తారు. ఇక్కడ బాంబేలో కానీ ఇక్కడ కానీ నైట్ కూర్చుంటారు. నైట్ కూర్చొని షేర్లు ట్రేడ్ చేస్తారు, దాంట్లో దీంట్లో. అయితే వాళ్ళు డాలర్స్లో బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తారు, డాలర్స్లో చేసుకుంటారు. పోయేవన్నీ డాలర్స్లోనే జరుగుతాయి అన్నమాట వాళ్ళకి. ఎందుకంటే అది యూనివర్సల్ కరెన్సీ కాబట్టి, డాలర్ అనేది అన్ని కంట్రీస్లో యాక్సెప్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళు దాంతో చేస్తారు. ఇంకా చాలా రకాలు ఉన్నాయి. గోల్డ్ ట్రేడ్ చేస్తారు, ఫారిన్ కరెన్సీ ట్రేడ్ ఉంటుంది. ఇవాళ ఇప్పుడు డాలర్ తీసుకునేటప్పుడు నాకు పొద్దున ₹83.22 ఉంది. ఇవాళ నా డాలర్ నేను కొన్నా. మధ్యాహ్నానికి వచ్చేటప్పటికి ₹83.28 అయింది. అంటే డాలర్ వాల్యూ బట్టి రూపీ ఎక్కువ వస్తాయి. అప్పుడు నేను అమ్మేస్తా ఈ డాలర్. నా దగ్గర ఉన్న $100 అమ్మేస్తే 5 పైసలు ఏదో లాభం ఉంటుంది కదా, అది వస్తుంది. ఈ విధంగా ట్రేడ్ ఒక్కోసారి డాలర్స్ కొని పౌండ్స్లో అమ్మేస్తాడు. అక్కడ పౌండ్స్కి ఎక్స్చేంజ్ ఎక్కువ. అదో పెద్ద సైన్స్, మన దాంట్లోకి ఎక్కువ వద్దు, కన్ఫ్యూజన్ ఉంటుంది. అట్లా రకరకాలుగా అనమాట. మనం ఈ బంగారం కానీ ఇది కానీ అక్కడెక్కడో 10 టన్నులు బుక్ చేస్తాడు, ఇక్కడెక్కడో 10 టన్నులు అమ్మేస్తాడు. ఆ డిఫరెన్స్ మన అకౌంట్లోకి వచ్చేస్తుంది. ఎంత కూడా ఓన్లీ నోటి మాట మీద, కంప్యూటర్లోను, ఈ ఆన్లైన్లోను జరుగుతుంటాయి. ఈ సమాచార వ్యవస్థ వచ్చిన తర్వాత మనం ₹1 ఖర్చు పెట్టకుండా ఏ విధంగా మనం డబ్బులు సంపాదించవచ్చు అంటే, మన బుర్రను ఉపయోగించి, మనకున్న తెలివితేటలను ఉపయోగించి, ఈ విధంగా ఎదురుగుండా ఒక స్క్రీన్ పెట్టుకుని మనం కొనటం అమ్మటం చేసుకుంటూ వెళ్తే మనకి డబ్బులు సంపాదించడం ఈజీ అయిపోతుంది. అంటే ఒక్కోసారి పొద్దున్న మనం కొన్నప్పుడు ₹10 పెట్టి సాయంత్రానికి వచ్చేప్పటికి ₹9.80 అవ్వచ్చు, లాస్ కూడా రావచ్చు, అవతలాటికి లాభం రావచ్చు. అందుకని లాభ నష్టాలు ఏదైనా కూడా మనం డబ్బుని ఫిజికల్గా మనం మార్చట్లా. డబ్బులు వెళ్ళటం రావటం జరగట్లా మనకి ఫిజికల్గా ఎక్కడ కూడా. ఆన్ పేపరే డెబిట్లు క్రెడిట్లు అన్నీ అయిపోతున్నాయి. ఆ విధంగా మనం మైండ్ని ఉపయోగించి డబ్బుని పెంచుకోవటం ఎలా, పొద్దున్నుంచి మనం చూసి అన్ని ట్రాన్సాక్షన్స్ అన్నీ చేసి ఒక 10 షేర్లు కొని 10 షేర్లు అమ్మి అన్నీ 3:30 అయ్యేటప్పటికి, మార్కెట్ క్లోజ్ చేసేటప్పటికి బ్యాలెన్స్ షీట్ చూసుకుంటే కొన్నాయి అమ్మినవి మనకి ప్రాఫిట్ కాలంలో ఒక ₹1000, 2000, 3000 మనం వాల్యూమ్ని బట్టి, మనం చేసే వాల్యూమ్ని బట్టి ₹100, 10,000, 20,000, ₹1,00,000 అనేది ఉంటుంది. చాలామంది చేస్తారు, చిన్న చిన్న షేర్లు కొంటారు, ₹4, ₹5 షేర్లు. ఎక్కువ అమౌంట్ అక్కర్లేదు దానికి. ఒక 10,000 షేర్లు కొన్నాం అనుకోండి, ₹4 ఎంత అయితే 40,000 అవుతాయి. కొనేస్తే మధ్యాహ్నానికి సాయంత్రానికి వచ్చేటప్పటికి ₹4.20 అయిందనుకోండి, అమ్మేస్తాడు. ఈ 10,000 షేర్లు 20 పైసలు చొప్పున వస్తే ఎంత వచ్చింది? ₹2,000 వచ్చింది. ఎంతసేపు కష్టపడింది? 2 అవర్స్. ఇట్లా రోజుకు ఎంత అయింది? అట్లా ఒక 4 షేర్లు చేసుకుంటే సంవత్సరానికి నెల వచ్చేటప్పటికి లక్షల్లో తేడా వస్తుంది. అదనమాట. ఈ విధంగా మనం ₹1 అనేది ఎక్కడ ఒక చేతిలో నుంచి ఇచ్చటం పుచ్చుకోవటం లేకుండా ఓన్లీ బ్రెయిన్ మీద, మాట మీద, అగ్రిమెంట్స్ మీద వర్క్ చేసి లక్షల కోట్ల రూపాయల టర్న్ ఓవర్ జరుగుతూ ఉంటుంది. దిస్ ఈజ్ వాట్ మైండ్తో మనం పనిచేయటం అనేది. డబ్బును పెంచడం ఎలా, మైండ్ ఆపర్చునిటీ అక్కర్లేదు, దీంట్లో డబ్బులు ఉండక్కర్లేదు. నీవు స్టాక్ బ్రోకర్ నీకు మంచివాడయ్యి నీకు తెలిసినాడైతే దట్ ఫెలో విల్ డూ ఎవ్రీథింగ్.
వాడు ఇప్పుడు కొంచెం టైట్ అయిపోయింది సిస్టమ్ అంతా, ఇదివరకులాగా లేదు. అన్నీ కొనటం అమ్మటం అన్నీ వాడే చేసి పెడతాడు నీకు చెప్పిన దాన్ని బట్టి. మధ్యాహ్నానికి వచ్చేటప్పటికి ఎంత మిగిలింది అనేది. ఒక చిన్న విషయం చెప్పాలంటే ఇక్కడ ఎట్లా డబ్బులు లేకుండా వ్యాపారం చేస్తారు అంటే, ఎస్పెషల్లీ బాంబే, పూనా అటు పక్కన జరుగుతుంది, రాజస్థాన్, గుజరాత్లో జరుగుతాయి. ఇది చట్టబద్ధం కాదు, ఇల్లిజిటిమేట్ డూయింగ్ అనమాట. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా బ్యాంకులో ఉంటే ఏం చేస్తారంటే ఆ క్యాషియర్ దగ్గర పెట్టుకుంటారు కొంతమందిని. నేను ఆఫ్ ది రికార్డ్ చెప్తున్నా ఇది. ఎవరు దీన్ని నిజం అనుకుని ఎవరు ప్రయత్నం చేయకండి. ఊరికే ఒక ఎగ్జాంపుల్ కోసం మన డబ్బులు లేకుండా ఎలా చేయొచ్చు అనే దానికోసం చెప్తున్నా అంతే. వీళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది బిజినెస్ పీపుల్ ఆ క్యాషియర్తో లింక్ పెట్టుకుంటారు. పొద్దున 10ంటికి బ్యాంక్ ఓపెన్ చేయగానే వీడు 2 లక్షలు 3 లక్షలు తీసుకెళ్తాడు క్యాషియర్ దగ్గర నుంచి. ఎవరికి తెలియదు, క్యాషియర్ ఇస్తాడు, ఎవరో వచ్చారు కట్టారు తీసుకెళ్లారు అనుకుంటారు, కానీ ఈ విధంగా ఇస్తున్నాడు ఆఫ్ ది రికార్డ్ అని చెప్పి తెలియదు ఎవరికి. వీడి 3 లక్షలు తీసుకెళ్తాడు కమిషన్ ఏజెంట్. ఆ మెటీరియల్ ఏదో కొంటాడు, పప్పులో మిరపకాయలు ఏదో పత్తో ఏదో కొంటాడు, కొనేసి మళ్ళీ అమ్మేస్తాడు. ఈ 3 లక్షల నుంచి 3,30,000 3,40,000 అవుద్ది. ఆ డబ్బులు తీసుకొచ్చి మధ్యాహ్నం 2:30కి క్యాష్ క్లోజ్ చేసే టైంకి వీడి 3 లక్షలు వీడికి ఇచ్చేసి, ఆ పని చేసినందుకు వీడికి 1,000 2,000 ఇచ్చేసి 8,000 జేబులు వేసుకొని వెళ్ళిపోతాడు. వీడి సొంత డబ్బులు ఏమీ లేవు. ఎక్కడో తీసుకొస్తాడు, ఎక్కడో కొంటాడు, ఎక్కడో అమ్ముతాడు, ఇచ్చేస్తాడు, వీళ్ళు డబ్బులు చేసుకుంటారు. ఇట్లా ఎక్కడ కూడా మనం ఇది ఇల్లిజిటిమేట్, ఇల్లీగల్, అది చేయకూడదు, చేయదు కూడా, ఎవరు కూడా ఆలోచించకూడదు అని. ఊరికే నేను ఒక ఎగ్జాంపుల్ కోసం జరిగే వాటిలో ఎట్లాంటి ఈ విధంగా చేస్తూ ఉంటారని చెప్పడం కోసమే ఇది. దయచేసి దీన్ని ఇక్కడ మర్చిపోండి నేను చెప్పిన దాన్ని. సో ఈ విధంగా అనమాట కొన్ని కొన్ని సందర్భాలు జరుగుతూ ఉంటాయి, ఆ విధంగా అనమాట. ఓకే, యా, సిద్ధారెడ్డి గారు. Area of my intelligence. I do it because I want to make money fast, not because I need to, but because I want to. It is a trans- ఫ్యాసినేటింగ్. fascinating learning process. I develop my financial IQ because I want to participate in the fastest game and biggest game in the world. And in my own small way, I would like to be part of this unprecedented evolution of humanity, the era where humans work purely with their minds and not with their bodies. Besides, it is where the action is. It is what is happening. It's hip, it's scary, and it's fun. Thank you. థ్యాంక్ యూ సార్. సో ఇట్లాంటప్పుడు వై డెవలప్ యువర్ ఫినాన్షియల్ జీనియస్? మన యొక్క ఈ ఆర్థికపరమైన తెలివితేటల్ని మనం ఎందుకు పెంచుకోవాలి? ఓన్లీ ఆన్సర్ యూ క్యాన్ ఈజ్ దాట్, దానికి ఉన్న ఒకే ఒక సమాధానం ఏంటంటే, ఐ హ్యావ్ డెవలపింగ్ దిస్ ఏరియా ఆఫ్ మై ఇంటెలిజెన్స్, ఐ డూ ఇట్ బికాజ్ ఐ వాంట్ టు మేక్ మనీ ఫాస్ట్. ఎందుకు నేను ఈ ఫైనాన్షియల్ ఐక్యూ, ఇంటెలిజెన్స్, జీనియస్, తెలివితేటలను పెంచుకుంటున్నాను అంటే, నేను ఎక్కువ డబ్బు త్వరగా సంపాదించాలి. దానికి సంపాదించాలి అంటే నాకు దీనికి సంబంధించిన నాలెడ్జ్, జ్ఞానం ఏదైతే ఉందో అది నేను నేర్చుకోవాలి. ఆర్థిక పరమైన తెలివితేటలు దీంట్లో ఎక్కడ పెట్టచ్చు, ఎక్కడ తీయొచ్చు, ఏ విధంగా చేస్తే డబ్బులు వస్తాయి, ఏ విధంగా చేస్తే రావు, ఈ విధంగా రకరకాలుగా. అందుకని డబ్బులు సంపాదించాలి అంటే యూ యూజ్ యువర్ బ్రెయిన్, యూ యూజ్ యువర్ ఆపర్చునిటీ, యూ యూజ్ యువర్ ఇంటెలిజెన్స్. ఇవన్నీ మీరు ఉపయోగించండి, మీ బ్రెయిన్ ఉపయోగించండి, మీకున్న తెలివితేటలను ఉపయోగించండి, మీకున్న అనుభవాన్ని ఉపయోగించండి, జాగ్రత్తగా చూసుకొని డెసిషన్ తీసుకోండి. ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయొద్దు. ఉన్న ఆపర్చునిటీని, అవకాశాన్ని, ఆప్షన్ని మీకు కన్వీనియంట్గా ఏ విధంగా మార్చడానికి వీలవుద్దో ఆ విధంగా మార్చుకోండి. ఇది డబ్బులు సంపాదించడానికి ఏం చేస్తుంది అనమాట. నాట్ బికాజ్ ఐ నీడ్ టు, బట్ బికాజ్ ఐ వాంట్ టు. నాకు ఒక సందర్భం వచ్చిన తర్వాత డబ్బులకి అవసరం ఉండదు. అవసరం లేకపోయినా కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎప్పటికప్పుడు అది కొత్తగా ఉంటుంది. అది ఫ్యాసినేటింగ్ టు లెర్న్.
ఇవాళ మనకు నేర్చుకున్న దాంతో అయిపోయిందని కాదు. రేపొద్దున ఇంకో కొత్త లెసన్ ఉంటుంది అక్కడ. ఆ నేర్చుకోవటం అనేది ఎప్పుడు కూడా చాలా ఉత్సాహంగా, ఎంతో ఆతృత మనకు ఉంటుందన్నమాట. ఆ నేర్చుకోవటం ఒక కళ. దానికోసం మనం ఎదురు చూస్తుంటాం. అట్లా ఫ్యాసినేటింగ్ అనమాట ఆ ప్రాసెస్ అంతా. ఉత్తేజకరంగా ఉంటుంది. అందుకని కోసం నేర్చుకుంటాను నేను. I develop my financial IQ because I want to participate in the fastest game and biggest game in the world. నేను నా ఫైనాన్షియల్ ఐక్యూని పెంచుకోవాలని ఎందుకు అనుకుంటున్నానంటే, ఈ పెద్ద గేమ్, వరల్డ్‌లో గొప్ప గేము, ఫాస్టెస్ట్ గేమ్, త్వరగా అయ్యే ఆట ఏంటి దాంట్లో పార్టిసిపేట్ చేయాలి అంటే నేను నా ఫైనాన్షియల్ ఐక్యూ నేను పెంచుకోవాలి. డబ్బుని సంపాదించటం ఎలా? ఇది ప్రపంచవ్యాప్తంగా ఉంది. అన్ని ఆ చోట్ల ఉంది. ఇవన్నీ గనక మనం ఈ ప్రపంచంలో అతి ముఖ్యమైన, అతి పెద్దదైన ఈ ఆర్థికపరమైన డబ్బుని పెంచుకోవటం అనే దాన్ని నేర్చుకోవటానికి నేను నా ఫైనాన్షియల్ ఐక్యూ చాలా గట్టిగా ఉండాలి. And in my small own way, I would like to be part of this unprecedented evolution of humanity, the era where humans work purely with their minds and not with their bodies. ఈయనకున్న కొద్ది అమౌంట్తో, దీనికి కోట్ల రూపాయల అమౌంట్ అక్కర్లా, నీకున్న కొద్ది అమౌంట్తో స్టార్ట్ స్మాల్. మనం మెల్లగా మొదలు పెట్టండి, చిన్నగా మొదలు పెట్టండి. ఈ ప్రపంచం అంతా, హ్యూమనిటీ అంతా, మొత్తం ఈ మానవ ప్రపంచం అంతా దీంట్లో మునిగి తేలేటప్పుడు మనం కూడా దాంట్లో ఒక భాగం అయ్యి, మనం కూడా దాంట్లో ఇక్కడ మైండ్తో పనిచేయటం. మనకి మైండ్ ఉంది కాబట్టి మన మైండ్తో పనిచేయటం. బాడీ అక్కర్ల, దీని శరీరంతో పెద్ద శారీరక శ్రమ ఏమి అక్కర్ల. మైండ్తో పనిచేస్తాం కాబట్టి ఆ కుర్చీలో కూర్చుని, ఆ కంప్యూటర్ స్క్రీన్ ఎదురుగుండా పెట్టుకుని, నెట్ పెట్టుకుని, వైఫైతో మనం ఆ టేబుల్స్ అన్ని చూసుకుంటూ, ఆ షేర్లను చూసి దాన్ని అటు ఇటు మార్చుకుని మన డబ్బు సంపాదించుకోవటం అనే దానికి మనకి ఫైనాన్షియల్ ఐక్యూ అనేది చాలా అవసరము. దాన్ని నేర్చుకుంటే మనం ఏమైనా చేయొచ్చు అనమాట. బిసైడ్స్ ఇట్ ఈస్ వేర్ ద యాక్షన్ ఈస్. మన థ్రిల్లింగ్, మనం అంటాం కదా, యాక్షన్ మూవీస్ చూస్తాం కదా, ఆ యాక్షన్ మూవీ లాగా ఇక్కడ కూడా మనం డబ్బు సంపాదించడం అనేది ఒక యాక్షన్ మూవీ లాగా మనకి వర్కౌట్ అవుతుంటుంది అనమాట. 625 వావ్. అందుకని ఇది ఇట్ ఈస్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్. ఇది మనకు జరిగేది. ఇది ఇట్స్ భయంకరంగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది, కానీ సరదాగా ఉంటుంది. ఈ ఆట అనేది, డబ్బులు సంపాదించడం అనేది ఒక పెద్ద ఆట. దీన్ని మనం ఒక ఆటలాగా ట్రీట్ చేసుకుంటూ వెళ్తే మనం గెలవాలి అనేటువంటి కోరికతో గెలుస్తాం. అలా కాకుండా మనం డబ్బులు పెడుతున్నాం, పోతాయేమో 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 అనుకుంటే పోతాయి. సో ఇక్కడ ఆపుదాం. 6:25 అయింది, నేను గమనించాల టైం కూడా. సో విల్ సీ మీ రెస్ట్ టుమారో. రేపు చూద్దాం మిగిలింది. ఇక్కడ షేరింగ్ ఎవరైనా చేస్తున్నారా? దీంట్లో ఎవరన్నా షేరింగ్? సుబ్బారెడ్డి గారు, సిద్ధారెడ్డి గారు. అంటే ఇప్పుడు Morning, sir. ఎస్ చెప్పండి సుబ్బారెడ్డి గారు, చెప్పండి. సార్ ఇప్పుడు ఈ క్యాష్ ఫ్లో గేమ్ అనేది అది మీరు క్యాష్ ఫ్లో గేమ్ రిచ్డాడ్.కామ్లోకి వెళ్తే వస్తుంది. గూగుల్ ప్లే స్టోర్ లో కూడా ఉంది సార్. అంటే ఉండొచ్చు, అది అవైలబుల్, ఫ్రీలీ అవైలబుల్. అది మామూలు ప్లే స్టోర్లో కూడా ఉండొచ్చు. అది ఫ్రీ గేమ్. అది దాంట్లో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంటుందా సార్? ఎట్లా? మీరు ఆడారా? లేదు సార్, ఇందాక ఓపెన్ చేశాను, అది ఒకసారి ట్రై చేయండి. నేను చేశాను రాత్రి, లేట్ అయింది, మళ్ళీ పొద్దున్న చేద్దామని ఆగా నేను. యాక్చువల్గా నేను ఏంటంటే చూసేది ఇవాళ షేర్ చేద్దాం అనుకున్నా, కానీ అది షేర్ చేసేదానికి అవకాశం ఉన్నట్టు నాకైతే అనిపించలేదు. ఇవాళ చూసి కన్నా షేర్ చేసే అవకాశం ఉంటే రేపు చేస్తా. ఓకే సార్. సిద్ధారెడ్డి గారు చెప్తున్నారు. సావిత్రి గారు చెప్పండి. అది ఒకవేళ లింక్ వచ్చినా పెట్టండి సార్. అది లింక్ ఏం లేదు, మీరు రిచ్డాడ్.కామ్ అని ఓపెన్ చేయటం అంతే. ఏం లింక్ ఏం లేదు దాన్ని. అది ఇప్పుడు ఇందా చూపించాడు కదా బుక్లో, రిచ్డాడ్.కామ్ అని చెప్పని. దాన్ని ఓపెన్ చేయగానే మీకు క్యాష్ ఫ్లో క్లాసిక్ అని ఎదురుగుండానే కనిపిస్తుంది పైన. దాంట్లో రికార్డెడ్ క్లాసెస్, టైం క్లాసెస్ అని చాలా ఉన్నాయి దాంట్లో.
ఒకసారి చూడండి, ట్రై చేయండి. యా, ఓకే. మమత గారు ఏదో చెప్తాను. మమత గారు సార్ కొత్తగా వచ్చారు, ముందు ముందు వచ్చారు కదా మీరు? అవునవును సార్, నాకు మళ్ళీ కుదరలేదు, నేను ఇప్పుడు వచ్చాను సార్. ఓకే ఓకే ఓకే, చెప్పండి మేడం. క్లాసెస్ వినాలని ఉండే నాకు కొంచెం కుదరలేదు సార్, అందుకోసం అని ఇంకా ఇప్పుడు ఓకే ఓకే, అయ్యాను. చాలా కాలం అయింది మీరు వచ్చి ఆగిపోయి. అవునవును సార్, దాదాపు 1.5 year అయింది. ఓ గాడ్. అదే సరే సరే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. లలిత, రహిత, కృష్ణవేణి గారు, వేణి గారు, సిద్ధారెడ్డి గారు. సిద్ధారెడ్డి గారు చెప్పండి, ఇందా మీరు ఏదో చెప్పారు. ఆ, అదే సార్, ఇంకేమంటే మనకి కొత్తదనంగా ఆలోచించాలనేసి అంతే కదా. కొంచెం స్మార్ట్ గా మార్పు అనేది కంపల్సరీగా ఉండాలి. అవును. మనకి ఇప్పుడు టోటల్ గా ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా స్మార్ట్ గానే జరుగుతున్నాయి. యా, ఎస్ సార్. అదే మీరు నడుస్తున్నారు, స్తంభం అడ్డం వచ్చింది, ఈ స్తంభం దొరికితేనే నేను వెళ్తాను అంటానికి వీలేదు కదా. ఎస్ స్తంభం సార్. పక్క నుంచి మనం వెళ్ళిపోవాలి ముందుకి. అవునవును. అది అదే. ఇంకేమైనా? రిస్క్ లేకపోతే లైఫ్ లో రస్క్ మాత్రమే దొరుకుతుంది అన్నట్టు అందరు కదా సార్, కొత్తగా తీసుకుంటారు అన్నాడని. అది ఎప్పుడు కొత్తగా స్వీట్ తింటే మొహం వచ్చేస్తుంది, అవును సార్. అందుకని కిక్ ఉండదు. అప్పుడప్పుడు కొంచెం కారం కూడా తింటుండాలి. కిక్ ఉండదు కదా సార్ లేకపోతే. అదే మరి. రైత లైత లైత ఏదో కిక్ కావాలంటుంది, చూసుకో మరి. ఆవిడ ఆల్రెడీ ఎవ్రీడే ఫీల్ ఆల్రెడీ అవుతున్నాను కిక్ లోనే ఉందా? లేకపోతే నేను ఇస్తూ ఉంటాను కదా. అవునా? నేను స్వీట్ గానే వెళ్ళిపోతా ఉంటాను సార్, తనే హాట్ చూడలేదు అని స్పైసీనెస్ కూడా యాడ్ చేద్దామని తనే ట్రై చేస్తూ ఉంటుంది సార్. అదే అదే, అందుకని మీరు ఆల్రెడీ స్వీట్ కిక్ లో ఉన్నారనే తను స్పైసీ కిక్ ఇస్తుంటుంది అనమాట. ఎస్ సార్. ఓకే, బట్ బాగుంది సార్ ఇవాళ టాపిక్.